మా అక్క చిట్టి తల్లి. సో అయితే ఇప్పుడు బండి డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాం. అదే జూపిటర్ 110 కాపర్ కలర్ది. సో పాజిబుల్ వీడియో. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ పూజకి తీసుకెళ్ళాలి కదా. ఓకే. ఇప్పుడే శివరుద్రాభిషేకం కూడా అయింది. పుల్లదండి. జై. రికార్డ్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నా బర్త్డే. అసలు ఓపిక లేదు, కానీ ఇదంతా డాక్యుమెంట్ చేసుకోవాలని ఒక్క రీజన్ తోటి రికార్డ్ చేస్తున్నా. ఇది లెనిమ్ షర్ట్ అండ్ లెనిమ్ వైట్ పాయింట్. సో అండ్ ఈరోజు అంతా వేసుకునే డ్రెస్ ఇది కాదు. ఈరోజు మార్నింగ్ అన్నపూర్ణమ్మ టెంపుల్ వెళ్ళండే, మా ఇంటి దగ్గర ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి శివాభిషేకం చేసుకొని అండ్ దాని తర్వాత అమ్మవారి దగ్గర అర్చన చేయించుకొని దాని తర్వాత బండి పూజ కూడా చేయించుకుంటే. సో నేను జూపిటర్ 110 తీసుకున్నా, కాపర్ కలర్ది. దాని పేరు కూడా కాపర్ అనే పెట్టేసినాం. అయితే దాని పూజ మొత్తం అయింది, బండి పూజ మొత్తం అయిపోయింది. మీరు చూసేసారు కదా. అయితే ఇప్పుడు మనం ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళబోతున్నాం. మా బావ ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళిండు. మా బావ ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి ఏదో సంథింగ్ మాల్ అంట, అక్కడ అంతా ఎక్స్పెరిమెంటల్గా ఉంటుందంట. ఫస్ట్ వీడియో ఇదే నా న్యూ జూపిటర్కి న్యూ హెల్మెట్. అసలు బండి కలర్కి దీనికి ఎట్లా మ్యాచింగ్ లేదని మా ఇంట్లో బాగా వేసుకుంటున్నారు. బట్ నాకు నచ్చింది, చూడడానికి కొంచెం మంచిగా ఉంది. లెట్స్ అన్రాప్ దిస్. ఇదే హెల్మెట్ డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఏం లేదు, చాలా నార్మల్గా ఉంది. కాకపోతే బండి కలర్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి మా వాళ్ళకి నచ్చలేదు. బట్ స్టిల్ ఓకే, దీని స్టిక్కర్లు వికదు. అండ్ లెట్స్ అన్రాప్ దిస్. దట్స్ ఆల్. ఏదేదో ఉంది సిన్స్ 1982 అంట. అండ్ ఇంత క్లీన్గా ఉంది. అండ్ ఆల్సో దీనికి ఇంకోటి ఉంది. ఎస్, లోపల ఇంకోటి ఉంది, దాన్ని అన్రాప్ చేద్దాం. ఎస్, అయిపోయి. సో సన్ షేడర్ అండ్ దాని అంతేనా, సన్ షేడర్ ఏదో ఒకటి రావాలి. సన్ గ్లాసెస్ పెట్టుకోకుండా దాని లోపలనే ఉంటుంది. మస్తు వస్తుంది కదా ఇట్లా అంటుంటే, మంచిగా అనిపిస్తుంది కదా. ఐ టు లైక్ ఇట్. దీన్ని ఇట్లా పెట్టేసి అయిపోయింది. ఇదే హెల్మెట్. సో ఇంటి నుంచి బయటకైతే వచ్చినాం మేము అందరం, మా మమ్మీ, అక్క, చిట్టి తల్లి అందరం. నువ్వు తాగేటప్పుడు తీసినా అమ్మ, మా చిట్టి తల్లిని వీడియో తీయట్లే అని బాధపడుతుంది. అయితే నేను పారాడాక్స్ మ్యూజియంకి అయితే వచ్చినాం. ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. పారాడాక్స్ మ్యూజియం పక్కన ఉన్న కేఫ్లో ఉన్నాం. మా అక్క ఏమైనా మాట్లాడాం, మైక్ దావటేసాం, మాట్లాడు. జై శ్రీరామ్. ఇప్పుడు లోపలికి వెళ్తాం. సో ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో, మేబీ ఫోన్స్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఫోన్స్ ఎలా ఉంటే లోపల ఏమేమి డిఫరెంట్గా ఉన్నాయో అవన్నీ వీడియోస్ చేస్తా. అండ్ నేనుంటా, మా అక్క నన్ను తీస్తుంది అట్లా. సో లెట్స్ గో.
బర్త్డే వ్లాగ్. ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా ఉందా అనేది అడగకండి. నేను అన్ని చాలా షార్ట్ క్లిప్స్ పెట్టినా బికాస్ నాకు ఎక్కువ ల్యాక్ చేయాలనిపించలేదు. సో నేను జూపిటర్ 110 తీసుకున్నా ఫర్ మై బిజినెస్ పర్పస్ అండ్ డైలీ లైఫ్లో ఈజీగా వచ్చని. చాలా మంది ఎలక్ట్రిక్ సజెస్ట్ చేశారు, కాకపోతే ఐ ఫీల్ ఎందుకో పెట్రోలే బెటర్గా ఉంటుంది, దాంట్లో లైఫ్ ఉంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్కి నేను ప్రైస్ రేంజ్ కూడా చెక్ చేసుకున్నాను. ఎలక్ట్రిక్కి ముందే పే చేస్తున్నాం, పెట్రోల్కి అట్లా కాదు, అవసరం ఉన్నప్పుడు పే చేసుకుంటాం. అండ్ ఆల్సో మా దగ్గర ఒక జూపిటర్ ఉంది ఫ్రమ్ పాస్ట్ 9 years. నేను 10th క్లాస్లో తీసుకుండేది, మా అక్క 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నడిపిస్తుండే. దానికి ఇప్పటివరకు ఇట్లాంటి పెద్ద ఇష్యూ రాలేదు. సో దట్స్ వై ఐ పిక్డ్ అప్ మళ్ళీ జూపిటరే. నాకు అది ఇష్టం, ఎందుకంటే నాకు నచ్చుతుంది, బాగా అలవాటైంది చేయి కింద. దాని తర్వాత బాగుంటుంది, యాక్టివ్గా అందరి దగ్గర కనిపిస్తుంది. జూపిటర్ కూడా చాలా మంది దగ్గర ఉంటుంది జూపిటర్, అండ్ నాకు చాలా నచ్చింది. యా, సో హియర్ ఇట్ ఈస్. వర్షం పడి ఇట్లా అయిపోయింది, కానీ చాలా బాగుంది. నాకు కలర్ చాలా బాగా నచ్చింది, మస్తు ప్రీమియం అనిపిస్తుంది. సో దట్స్ వై ఐ పిక్డ్ అప్ దిస్ జూపిటర్. ఎలక్ట్రిక్ బండ్లు ఏమో బాగుండొచ్చు, బట్ నాకు ఇది చాలా నచ్చింది. సో దట్స్ వై ఇది తీసుకున్నాను. అండ్ ఇంతతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది, అండ్ జిమ్ రీల్స్లో కలుసుకుందాం.